మనం కొంత ఆధిక్యతలు రాగానే ఎంత గర్విస్తాము, కొంత టాలెంట్స్ రాగానే ఎంత గర్విస్తుంటామో, ఇంకా చెప్పడానికి కొంత ధనం రాగానే ఎంత గర్విస్తుంటామో. కానీ ప్రభువారు ఆయనకంటే ధనవంతుడి ప్రపంచంలో ఉన్నారా? ఆయనకంటే జ్ఞానం కలిగినటువంటి ప్రపంచంలో ఉన్నారా? ఆయనకంటే మహత్కార్యాలు చేసేటువంటి ప్రపంచంలో ఉన్నారా? మరణించిన వాడిని కూడా లేపినటువంటి ఆ గొప్ప దేవుడు తన శిష్యుల పాదాలను కడిగాడండి. తన శిష్యుల మేడగదిలో శిష్యులు ఉన్నప్పుడు ఆయన వెంటనే తన యొక్క పై వస్త్రాన్ని తీసి ఒక చిన్న రుమాలు తన యొక్క మొలకు చుట్టుకుని ఒక పళ్ళెంలో ఒక పాత్రలో నీళ్లు తీసుకుని శిష్యులు పాదాలు కడుగుతున్నాడు. శిష్యులు ఆశ్చర్యపోయారు, అయ్యా నువ్వు ఏంటయ్యా, మా బతుకులేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు దీనత్వాన్ని నేర్పించడం కొరకు ఆ శిష్యుల పాదాలు కడిగాడు. ఒకళ్ళు యోగ్యునిగా ఎంచబడాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి లీడర్గా ఉండాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి కొంతమంది మీద అజమాయిషి చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి తగ్గించుకోవాలి. ఆ వ్యక్తి దీనుడిగా మారినప్పుడే ఆ వ్యక్తికి ఆ ఎబిలిటీ వస్తుంది. ఆ వ్యక్తి ఎంత దీనుడిగా మార్చబడుతుంటాడో దేవుని ద్వారా అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. దేవుడు ఆ వ్యక్తులను లీడర్స్గా చేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.